రైతుల పంటలకు నిబంధనలు లేకుండా కొనాలని, రైతుల కష్టాలను తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా హలో రైతన్న చలో బోరత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు. పాత పద్ధతిలో పత్తి పంటను కొనుగోలు చేయాలి. పాత పద్ధతిలో పత్తి సోయాబీన్ హలో రైతన్న, హలో రైతన్న, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, హలో రైతు. ఈరోజు జైనత్ మండల్ మార్కెట్ యార్డ్లో ఇవాళ ఈ నెల 21 తారీఖున హలో రైతన్న చలో బోరాజ్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇవాళ జైనత్ మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు ఇవాళ అఖిలపక్ష రాజకీయ పార్టీలు రైతు సంఘాలు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ 21న చేపట్టే సడక్ బంద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ప్రకృతి ప్రభావంతో తేమ శాతం ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను పొమ్మ లేక పొగబెట్టినట్టుగా ఇలా తేమ శాతం పేరు మీద ఇలా సోయా కొనుగోళ్లు గాని పత్తి కొనుగోళ్లు గాని ఇలా కొనుగోలు చేసే విధానంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే 7 క్వింటాల కొనుగోలు కండిషన్ ఎత్తివేసి యథావిధిగా గతంలో 12 క్వింటాలు ఉన్నట్టుగానే ఈసారి కూడా 13 క్వింటాల్ పత్తి ఒక ఎకరంకు 10 క్వింటాల సోయా ఒక ఎకరంకు కొనాలని చెప్పేసి ఇలా ముఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిలపక్ష రాజకీయ పార్టీలు రైతు సంఘాలు. అలాగే ఇలా తమ్ము పేరు మీద కార్మికులు మన రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే ఇలా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చేసి ఇలా స్లాట్ బుక్ చేసుకుని అమ్మాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు, అలాగే వాళ్ళకు ఐడియా కూడా లేదు, అవగాహన సదస్సులు నిర్వహించలేదు. ఇలా రైతులను ఇలా కుంపటి పెట్టేసి ఇలా ఇబ్బందులు పెట్టే కుట్రలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి రైతే రాజాని పుట్టిన కొటేషన్లకు చెప్తారు తప్ప రైతులను అడుగడుగున మోసం చేసే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 21 నాడు బోరాజ్లా చేపట్టే సడక్ బంద్ కార్యక్రమాన్ని ఇవాళ మన ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు సాధించుకునే దిశగా ప్రతి ఒక్క రైతు ముందడుగు వేయాలని చెప్పేసి అఖిలపక్ష రాజకీయ పార్టీలు అలాగే రైతు సంఘాలుగా మేమందరికీ రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. హలో రైతన్న చలో బోరాజ్ 21 తేదీన కార్యక్రమం ఉన్నది. సడక్ బంద్ కార్యక్రమం ఉన్నది. వాస్తవంగా రైతుల ఇబ్బందులని ఆధారం చేసుకొని అఖిలపక్ష రైతు సంఘాలు ఇంకా ప్రజా సంఘాలు వివిధ పార్టీలకు కలిసి మొత్తం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే సాధ్యం కాదు. పెద్ద ఎత్తున రైతులందరినీ సడక్ మీదకి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ యొక్క చలో రైతు హలో రైతు చలో బోరత్ కార్యక్రమాన్ని 21 చేపట్టడం జరిగింది. అందుకనే వివిధ గ్రామాల నుంచి తిరిగి రైతుల అభిప్రాయాలు తీసుకొని రైతులందరి కరపత్రాలు వంచి ఈ కార్యక్రమానికి తప్పగా హాజరు కావాలని చెప్పి ఆ రోజు ఢిల్లీలో చేసినటువంటి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రైతులు ఏ పద్ధతిలో చేసిండ్రో సడక్ దిగ్బంధన కార్యక్రమం అదే పద్ధతిలో మనం చేసి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రైతుల కష్టాలైతే వర్ణనాతీతం. ఇప్పుడే అనేక మంది చెప్తా ఉన్నారు, తేమ శాతం వల్ల మేము ఎండబెట్టుకోవాల్సి వస్తున్నది, తేమ శాతం వల్ల అనేక రకాలకి ఇబ్బందులు అవుతున్నాయి మార్కెట్లో. అదేవిధంగా ఈ తేమ శాతాన్ని కూడా వెతికియాలని చెప్తున్నాం. ఎందుకంటే చలికాలంలో 8% ఉన్నది, మైచర్ అనేటువంటిది 16-17% వస్తుంది. కాబట్టి తేమ శాతాన్ని డిసెంబర్ వరకు ఎత్తివేసి కొనుగోలు చేయాలని, ఏదైతే 12 కుంటలు ఉండి 13 కుంటలు ఈ సంవత్సరం కావాలని చెప్పి రైతుల పోరాటం వల్ల వచ్చిన 1 కుంటలు పెంచుకోవడం జరిగింది. దాన్ని ఈ రోజు 7 కుంటల వరకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా సోయలు కూడా 7 కుంటల వరకు తగ్గించారు. సోయలు 10 కుంటలు, పత్తి 13 కుంటలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ తేమ శాతాన్ని తగ్గించాలి. కిసాన్ యాప్ వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏలు ముద్రలు సరిగ్గా వాడతలేవు. రైతులు ఇబ్బంది పడాల్సినటువంటిది, గంటల తరబడి వేటి చేయాల్సినటువంటి స్థితికి వచ్చింది. అందుకని తప్పనిసరిగా ఈ యొక్క 21వ తేదీని
రైతు ఏదైతే సడక్ బంద్ని విజయవంతం చేసి మెడలు వంచి ఈ సమస్యల మీద పోరాడదామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. పంట తీసినటువంటి రైతన్నలకు పంట ఖరీఫ్ ప్రారంభంలోనే ఎంత సమస్యలు ఎదుర్కొంటున్నారంటే పంట పండించడానికి రైతు ఎంత తిప్పల పడుతున్నాడో, కొద్దో గొప్ప వెళ్ళిన పంటను మార్కెట్లో అమ్ముకుందామంటే అనేక తిప్పలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ విదేశాల నుంచి మన దేశానికి పత్తి దిగుమతి కావాలంటే 11% ట్యాక్స్ నిబంధన ఉండేది. ఇవాళ భారత ప్రభుత్వం ఆ 11% నిబంధన తొలగించడం వల్ల అమెరికా గాని, జపాన్ గాని, బ్రిటన్ గాని, బ్రెజిల్ గాని ఇతర దేశాల నుంచి కుప్పలుగా పత్తి మన భారతదేశానికి దిగుమతి అయింది. వ్యాపారస్తులు, పరిశ్రమవేత్తలు ఆ పత్తిని కొనుగోలు చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా మన దేశంలో ఉన్న రైతులు పండించిన పత్తికి గిట్టుబడి ధర దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సిసిఐని, భారత ప్రభుత్వ కొనుగోలు సంస్థ సిసిఐని పూర్తిగా మార్కెట్ నుంచి ఎత్తేసే ప్రయత్నాలు ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక పెన్ను తయారు చేసే పరిశ్రమవేత్త లేదా ఒక ఉత్పత్తి చేసేటువంటి పారిశ్రామికవేత్తలు ఆయన ఏ యాప్లో యాడ్ చేసుకుంటున్నాడు? ఏ యాప్లో నాకు ఇన్ని పెన్నులు తయారు చేసినా, ఇన్ని ఫోన్లు తయారు చేసినా, ఇన్ని కార్లు తయారు చేసినా అని చెప్పి ఏ యాప్లో ఇలా నమోదు చేస్తున్నారు? అది కేవలం పంట పండించిన రైతులు మాత్రమే నీకెంత పత్తి వెళ్ళింది, నీకెంత సోయాబీన్ వెళ్ళింది, నువ్వు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నమోదు చేసుకోవాలంటే ఇది ఎక్కడ దుర్మార్గమైన ఘోరమైన విషయము. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సిసిఐని దాన్ని నిబంధనలు పెట్టి, కొర్రీలు పెట్టి పూర్తిగా ఎత్తేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో దాన్ని పూర్తిగా ఎత్తేసే విధంగా పాత పద్ధతిలోనే రైతుల యొక్క సోయాబీన్ కానీ పత్తి పంట కొనుగోలు చేసే విధంగా పెద్ద ఎత్తున రేపు శుక్రవారం నాడు గోరజు జాతీయ హైవే పైన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల తరపున, అఖిలపక్షం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత.